ఎలక్షన్లల్లా అవకతవకలు జరుగుతున్నాయి. ఓటర్ల లిస్టులా చాలా మంది ఓటర్ల పేరు తీసేస్తున్నారని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు కదా. గందుకే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని పార్టీల లీడర్లను పిలిచి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ దగ్గరకించి ఫిర్యాదు తీసుకుంటున్నది. అట్లయ్యాలా కారు పార్టీ లీడర్లు కూడా పోయిండ్రు. మరి వాళ్ళ ఎన్నికల సంఘం ఆఫీసర్లు ఏం చెప్పిండ్రు, ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. 2019లో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను మేము కోరినాము. కారు గుర్తుకు దగ్గర పోలికలున్న గుర్తులు జీయంగా మా పార్టీకి అన్ని ఎన్నికల్లో ఎంతో కొంత నష్టం జరుగుతున్నది. అసంటి గుర్తులు జీయంగా శాన సీట్లలో ఓడిపోయినాం కాబట్టి ఆ గుర్తులు తీసేయాలని అడిగినరట ఎన్నికల సంఘాన్ని. ఈ ముచ్చట్ల 20 ఏండ్ల సంది మా పార్టీ నాయకులు పోరాటాలు చేస్తున్నారని చెప్పిన కేటీఆర్ ఆ అధికారుల దగ్గర గీ ముచ్చట కూడా తీసిండ్రట. భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతున్నాయో ఓటింగ్ ప్రక్రియ సంబంధించి, ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి, ఈవీఎంలను తొలగించండి, రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము. మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైన పరిగణలో తీసుకుంటారు, న్యాయం చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా మంది లీడర్లు ఈవీఎంలను హ్యాక్ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారని అనుమానాలు పడుతున్నారు. ఎన్నికల రోజు చెప్పిన దానికి అటెంక చెప్పిన దానికి చూస్తే ఓట్ల పోలైనా ఓట్ల లెక్క పెరుగుతున్నది. ఆయన అధికారులు అవేం పట్టించుకుంటలేరని అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇగియాల కారు పార్టీ లీడర్లు కూడా ఈవీఎంల మీద దేశ ప్రజలల్లా అనుమానాలున్నాయి కాబట్టి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాతొచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా మునుపటి లేకనే పేపర్ బ్యాలెట్ పద్ధతులనే ఎన్నికలు పెట్టాలని చెప్పిందట. కారు పార్టీలే కాదు, దేశంలోన్న శాన పార్టీల నాయకులు, సామాజికవేత్తలు కూడా అమెరికాతో పాటు పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఎన్నికలను బ్యాలెట్ పద్ధతులనే పెడుతున్నారు కాబట్టి మన కాడ కూడా అదే తరికలు పెట్టాలని డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. మరి ఈ ముచ్చట్ల అన్ని పార్టీల నాయకులతోని మాట్లాడినాక ఏ నిర్ణయం చేస్తారో చూడాలి మరిగా. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు బరాబర్ మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశ కొద్ది ఎదురు చూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోయే వరకు బగ్గనే నారాజైండు. ఇక అప్పటి సంది సీఎం రేవంత్ అన్నకు కాలే తట్టే కామెంట్లు కూడా పెడుతున్నాడు సోషల్ మీడియాలో. కానీ ఇవాళ మాత్రం మంత్రి పదవి ముచ్చట్ల గిట్ల మాట్లాడిండు. నేనేదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నావు. అరే మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. ఈయనరా ఎల్బీ నగర్ కేంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పిర్రట. అయినా కూడా మునుగోడు ప్రజలు అక్కడి అభివృద్ధి కోసమే మంత్రి పదవి ఇయ్యకున్నా సరే గాని మునుగోడు నుంచే పోటీ చేస్తారని చెప్పిండట రాజగోపాల్ రెడ్డి సారు. పదవుల కోసానికి పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నా సొంటోనికి పదవులు వచ్చినా ప్రజలకే ఫాయిదా అవుతుంది. నేను పదవులు అడ్డం పెట్టుకుని పైరవీలు చేయించుకునేటోని కాదని అనుకుంటేనే పదవులు ఎవరికి కావాలనో చెప్పిండి. ఇట్లా పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటోనికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. అంటే ఈ లెక్కనే చూస్తే అన్న మంత్రి వెంకటరెడ్డి పదవులు అడ్డం పెట్టుకుని బగ్గనే సంపాదిస్తున్నాడా ఏందో మరి ఆయనకే తెలవాలి. గాని ఇక మంత్రి పదవి ముచ్చట్ల గిట్లా అన్నాడు. మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా లోపట మంత్రి పదవి కావాలని ఆశ బగ్గనే ఉన్నది. కాకుంటే మీదికి మాత్రం ఇట్లా మాట్లాడుతున్నాడు రాజన్న. ఇగో ఆఖరికి గిట్ల కూడా అన్నాడు. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. అవసరమైతే ఇదివరకు లెక్కనే రాజీనామా అయినా చేస్తా అన్నట్టే మాట్లాడిండు.
నేనేం చేసినా మునుగోడు ప్రజల మంచి కోసమే పనిచేస్తా గాని మునుగోడు ప్రజలు తలదించుకునేటట్టు మాత్రం చెయ్యనన్నట్టుగానే చెప్పిండు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం ఊళ్ళో కరెంటు సబ్స్టేషన్ చాలు చేసినాక ఇట్లా మాట్లాడేటోరకు అక్కడున్నోళ్ళు అందరూ పర్షాన్ అయ్యారట. అసలుకే ఈ నడుమ ఏకంగా సీఎం రేవంత్ అన్ననే ఎదిరిచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంత ఇప్పుడు నిజంగానే రాజీనామా గిట్లా చేస్తాడా ఏంది అని చెవులు కోరుకున్నారట చేతి పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఏం చేస్తాడో. నాకు పార్టీ పెద్దలు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చి పార్టీలో చేర్పించుకున్నారు కానీ ఇయ్యలేదు. ఇక భువనగిరి ఎంపీ సీటు గెలిపించినాక మంత్రి పదవి ఇస్తానని చెప్పిండ్రు. గెలిపించినా కూడా మంత్రి పదవి మాత్రం ఇయ్యకుండా మాట తప్పిండ్రన్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందన్న వార్తను ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఈ ముచ్చట్ల అన్న మంత్రి వెంకటరెడ్డి గిట్లా మాట్లాడిండు. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి అదేంటంటే అఫీషియల్ డ్యూటీ. ఈ రోజు గడ్కరీ గారు నేను అడిగినా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చిన సంగతి నాకు తెలియదు. మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చి ఇస్తే సంతోషం, ఇయ్యకుంటే నేనేం చేయలేను. ఆయన నాకు సంబంధం లేని ముచ్చట గురించి నన్ను అడిగితే నేను చెప్పా. అది పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కలిసి తీసుకునే నిర్ణయం. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డిని అడుగుండ్రి. దానికి నాకు సంబంధం లేదని కరాఖండిగా కొట్టిపారేసిండు మంత్రి వెంకన్న. ఇయాల ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రి గడ్కర్ సార్ను కలిసినాక పెట్టిన మీటింగ్లా గిట్లా మాట్లాడిండు. నాకైతే మంత్రి పదవి వచ్చింది, నా దానికోసం నేను తిప్పలు పడతాగాని తమ్ముని ముచ్చట నాకెందుకన్నట్టే మాట్లాడిండు వెంకటరెడ్డి సారు. ఈ లెక్కన చూస్తుంటే ఒకటే ఇంట్లోకెంచి ఇద్దరికి మంత్రి పదవి దక్కుడు సాధ్యం కాదన్న ముచ్చట తెలిసి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలనని పెద్దగా ప్రయత్నాలు చేస్తలేనట్టున్నాడు వెంకన్న సారు. కాని రాజగోపాల్ రెడ్డి మాత్రం పైరవీలు చేసుకునేటోళ్ళు, పైసలు సంపాదించుకోవాలనుకునేటోళ్ళు పదవుల కోసం ఆశపడుతున్నారన్నట్టే మాట్లాడిండు. తమ్ముడు రాష్ట్రంలో మాట్లాడిన మాటలకు అన్న ఢిల్లీలా ఇట్లా రియాక్షన్ ఇచ్చేటాలకు మొత్తానికైతే ఒకటే నాడు తమ్ముడు ఒక తీరు, అన్న ఒక తీరు మాట్లాడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే చేసిండ్రని అంటున్నారు కొందరు చేతిపాటి కార్యకర్తలు. చూడాల మరి ఈ మంత్రి పదవుల ముచ్చట్ల రాబోయే రోజుల్లో చేతిపాటిలో ఎసొంటి రచ్చ జరుగుతుందో. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద అధికారులతోని వేసిన కమిటీ నివేదికిస్తే దాని ముంగట పెట్టి కేసీఆర్ చేయంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందని సీఎంతో పాటు మంత్రులు బగ్గనే గరమైనరు కదా. ఇక ముచ్చట్ల ఇవాళ మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. మరి హరీష్ రావు సారు ఏం చెప్పిండో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు? టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన 60 పేజీల రిపోర్టుల అబద్ధాలు అవాస్తవాలు ఉన్నాయి. అసెంబ్లీలో 660 పేజీల పూర్తి నివేదిక పెడితే షీల్చి షెండాడుతాం. ఈ ప్రభుత్వం చెప్తున్న అవాస్తవాల మీద గట్టిగా స్పందిస్తాం, ప్రజలకు నిజాలు చెప్తాం, వాస్తవాలను నిగ్గుదేల్చేటట్టు మాట్లాడతాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. ఈ రిపోర్టు మొత్తం ట్రాష్ లెక్కున్నది. చరిత్రలో ఎన్నో కమిషన్లు వేసిర్రు. న్యాయస్థానం ముంగట రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు నిలబడాయి. ఎప్పటికైనా ధర్మమే నిలబడతదన్న హరీష్ అన్న కాళేశ్వరం కూలిపోయిందన్న ముచ్చట మీద గిట్లన్నాడు. కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు
6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీల పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు. సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది. ఎప్పటికైనా కాళేశ్వరం మీద కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే కరెక్టు అన్నట్టు మాట్లాడిండు హరీష్ అన్న. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి, నిపుణుల కమిటీ అనుమతి కూడా లేదని చేసిన విమర్శల మీద స్పష్టంగా పేజ్ నెంబర్ 14లో మీకు చూపించాను. ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది, వ్యాప్కోస్ హ్యాస్ చూజన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్. నంబర్ 1. నంబర్ 2, హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది, క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది. సిడబ్ల్యూసికి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసి హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్, హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని విమర్శలకు మూతోడు జవాబిస్తాము. దమ్ముంటే అసెంబ్లీలో మాకు మైక్ కట్ చేయకుండా అవకాశం ఇయ్యాలి, అప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తామని సవాలేసిండు హరీష్ రావు. మరిగా ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోషించిన నివేదిక మీద అసెంబ్లీలో చర్చ పెట్టి ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఇటు ప్రధాన ప్రతిపక్షం కారు పార్టీ కూడా అసెంబ్లీ పెట్టిర్రు. బరాబర్ మేము ఏం చేసినామో కుండబద్దలు కొట్టినట్టు ప్రజల ముంగట పెట్టేటట్టు అసెంబ్లీలో మాట్లాడతామని అంటున్నారు. కాబట్టి ఈ పారి అసెంబ్లీ రసవత్తరంగా సాగేటట్టే ఉన్నది. పోన్రి, పువ్వు పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. లోపల లీడర్లు ఎవ్వలేమనుకున్నా బయటికి మాత్రం అందరు కలిసిమెలిసి ఉంటారన్న పేరుండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి కూడా మారిపోయింది. అన్ని పార్టీల లెక్కనే ఆ పార్టీ నాయకులు కూడా లొల్లులు, కొట్లాటలు పెట్టుకున్నాడు కావనే అయ్యింది. ఇంతకు ఇప్పుడు మళ్ళేమైంది మీనాక్షి అంటారా? నేను చెప్పుడు కాదు కానీ ఏమైందో మీరే చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా పువ్వు పార్టీ కార్యకర్తలు ఎట్లా దోసుకుంటున్నారో. పువ్వు పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేతబట్టినాక రామచంద్రరావు సారు జిల్లాల పర్యటనలు చేస్తున్నాడు కదా. ఇక ఇప్పుడు ఎక్కడికి పోయినా లీడర్ల నడుమ వర్గపోరుతోని పెద్ద తలకాయ నొప్పే అవుతున్నది పాపం. రాష్ట్ర అధ్యక్షుని ముంగట పతారా చూపించుకునేటందుకు లీడర్లు పడుతున్న పాటలు చేయంగా కార్యకర్తల నడుమ లొల్లులయ్యే పరిస్థితి మోపైతున్నది. ఇవాళ పెద్దపల్లి జిల్లా పర్యటనకు పోయిన రామచంద్రరావు సారుకు పెద్దపల్లి కమాన్ చౌరస్తా దగ్గర స్వాగతం పలికేయాల ఇట్లా తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మొన్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుగ్గ్యాల ప్రదీప్ రావు వర్గాల నడుమ షురువైన ఆధిపత్య పోరు ఇవాళ మల్లోపారి ఇట్లా బయటపడ్డది. ఇక పెద్ద నాయకులు సర్ది చెప్పేటాళ్లకు లొల్లి తక్కువైంది. ఇక ఇదిట్లుంటే కార్యకర్తలతోటి పెట్టిన మీటింగ్ల స్టేజ్ మీదికి రానియలేదని ఇగో కొంతమంది గిట్ల కింద కూకుండి నిరసన చేసిర్రు. మొత్తానికైతే పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యేయాళ్ళ ఎమ్మెల్యే రాజాసింగ్ చేయంగా పెద్ద రచ్చనే అయింది. ఆఖరికి రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడేమో పార్టీ అధ్యక్షుడు ఎక్కడికి పోతే అక్కడ ఇట్లనే లొల్లులైతున్నాయి. మొదట్లో మైబాద్ నగర్కు పోతే అక్కడ సుతం గిట్లనే గడబిడలైనాయి. ఇక ఇయ్యాల ఇక్కడైనాయి. క్రమశిక్షణకు మారు పేరైన పార్టీలో ఇట్లా క్రమశిక్షణ తప్పిన లీడర్ల మీద పార్టీ కొత్త అధ్యక్షుడు ఏం చర్యలు తీసుకుంటాడో చూడాలి మరి. ప్రెస్ మీట్లల్లా లీడర్ల బూతులు, సినిమాకి పోతే హీరోల బూతులు, టీవీ పెడితే యాంకర్ల బూతులు. ఏం కాలమో ఏమోనలా నా బూతే నా భవిష్యత్ అయిపోయింది. ఈ నడుమ కొంతమంది జనాలకు బూతులు మాట్లాడుడు గొప్ప అనుకుంటాండ్రు. కొందరు లీడర్ల గురించి చెప్పుకున్నడైతే దండగా, అది నోరో లేకుంటే మురికి నీళ్ళు వారేటి మోరో సమజే కాదు. ఆ నుంచి అహా దాకా వాళ్ళ నోట్లకేని రాని బూతులుండవు. అసొంటి లీడర్లందరికీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు గడ్డి పెట్టిండు. ఏమన్నాడో ఏందో ఇనుండ్రోల్లా. ఆ భాష ఉందాగా ఉండేదై ఉండాలి, ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. ఇన్నరు కదా మైకుల ముంగట లీడర్లు మాట్లాడే భాష గురించి వెంకయ్య సారు ఎట్లా రంది పడతాండో. ఎప్పుడు టైం దొరికినా మాతృభాష మాట్లాడని తెలుగొల్ల మీద, బూతులు మాట్లాడేటి లీడర్ల మీద మస్తు కోపపడుతుంటాడు పెద్దాయనే. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ పుస్తకావిష్కరణకు పోయి లీడర్లు బూతు భాష మార్చుకోవాలని ఇట్లా కిలాసు వీకిండు మల్లోవనక సారు. వెంకయ్య సారు కాబట్టి మంచిగా చెప్పిండు గాని అదే ఇంకొకలైతేనా కడుపుకు అన్నం తింటాన్రా గడ్డి తింటాన్రా అని గట్టిగా కడిగి పారేసేటోళ్ళు.
పెద్దయిన కాబట్టి సంస్కారమైన భాష మాట్లాడాలని సంస్కారమైన మాట చెప్పిండు. ఇంకేమన్నాడో చూడుండ్రి. ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు, అధికారం ఉంది పెట్టుకున్న దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు, వాటి వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదన్నట్టు పార్టీకో టీవీ, లీడర్కో యూట్యూబ్ ఛానల్. లీడర్లు మైకుల ముంగట అమ్మనా బూతులు మాట్లాడుడు, వాళ్ళు మాట్లాడిన ముచ్చట్లన్నీ కొంటపోయి ఉన్నదున్నట్టు యూట్యూబ్లో పెట్టుడు. ఏందయ్యా ఇదని అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు సారు, వాళ్ళన్నారు మేము పెట్టినామని చెప్పుడు. అంత కామన్ అయిపోయింది అనుకుంటా మస్తు బాధపడబట్టిండు వెంకయ్య సారు. లీడర్లంతా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో ఏమో. మళ్ళా చిన్న చిన్న లీడర్లంటే ఏమో అనుకోవచ్చు. సీఎం ఖాన్ నుంచి మొదలు పెడితే బూతులు మాట్లాడుట్లా ఎవ్వరు తగ్గేదే లేదు. సిగ్గుశేరాలు అస్సలే లేవు. రాజకీయం అనే కాదు, టీవీ పెడితే బూతు, సినిమాకు పోతే బూతు. బూతు మాట్లాడుడు హీరోయిజం అయిపోయింది ఈ కాలంలో. ఇగో పబ్లిక్, జర మీ పిల్లలు పైలం ఇసొంటి లీడర్లకు ఓట్లేసేటప్పుడు జర ఆలోచించి ఓటేయండ్రి. అట్లనన్న బుద్ధొత్తదో ఏమో చూద్దాం. ఇందుగలడు అందు లేడనే సందేహంబే వలదు. ఈ భూమి మీద భూమి లోపల ఏడేడ చూసినా ఆడాడ మన గుడుల ఆనవాళ్ళు, మన దేవుళ్ళ విగ్రహాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అట్లనే అయ్యింది గీడోకాడ. మంగళవారం గోలే ఆ రామయ్య దూత హనుమయ్య దర్శనమైంది ఓ కాలనీ జనాలకు. పాండ్రి మనం కూడా పోయి స్వామి దర్శనం చేసుకొని వద్దాం. అగో సుత్తారు గదా, భూతల్లి కడుపులకెళ్ళెళ్ళిండు అంజనమ్మ పుత్రుడు, అతి బలవంతుడు అంజన్న స్వామి. స్వయంబుడగు వెలిసిండో లేకుంటే గిట్టునుడు భూమిలో పాతి పెట్టిండో ఏమో గాని హనుమంతుని దర్శనమయ్యేటాలకు కాలనీ పబ్లిక్ ది ఒక సంబురం కాదు. విగ్రహాన్ని శుద్ధి చేసి సింధూరం రాసి మాలలు గట్టి హారతులు బట్టి పూజలు చేసిండ్రు. ఏం పని మీదనో ఏమో మట్టి సాబ్ చేత్తంటే భూమిలేదో ఉన్నట్టు తెలిసిందట. తీసి చూస్తే సాక్షాత్తు ఆ రామబంటు ఆంజనేయుడే. పైగా మంగళవారం, స్వామికి ఇష్టమైన దినం. ఇసొంటాల్లా స్వామి విగ్రహం భూమిలో దొరుకుడంటే మామూలు ముచ్చట కాదు. ఇగిట్ల విగ్రహం బయట పడ్డదో లేదో ఆ నోట ఈ నోట అందరికి తెలిసి అమ్మలక్కలందరూ తరలిచ్చిండ్రు. హనుమంతునికి తమలపాకుల దండలు గట్టి దండి మొక్కులు పెట్టిండ్రు. అన్నట్టు గిదేడ జరిగిందో చెప్పలే గదా. రాజేంద్ర సర్కిల్, మైలార్ దేవపల్లి డివిజన్, మధుబన్ కాలనీ కాడి ఇందిరాగాంధీ సొసైటీ కాడైంది ఇట్లా. రేపు మాపట్ల స్వామికి గుడిగట్టే కార్యమేదన్న చేత్తరో కాలనొల్లు చూడాలే గాని ఇగిదిట్లుంటే ఉత్తర అమెరికా దేశం మొత్తంలో ఎత్తైన శ్రీరాముడు వెలిసిండు. గ్రేటర్ టొరంటో ఏరియాలున్న మిస్సిసాగా అనేటి జాగల. అగో చూడుండ్రి, ఆజానుబాహుడు నీలమేఘ శ్యామవర్ణుడు ఎట్లున్నాడో. ఉత్తర అమెరికా భక్తులను పావనం చేసేతందుకు పాలరాతితోటి రూపుదిద్దిండ్రు స్వామిని. 4 ఏళ్ల కింద శాలైనయట విగ్రహం పనులు. వేద పండితులంతా మంత్రాలు చదువుతాంటే ఆ వేద ఘోష నడుమ విగ్రహాన్ని పరదగుంజిండ్రు. భక్తులు దండిగచ్చిండ్రు. చూస్తారు గదా, 51 అడుగుల విగ్రహం. గంటకు 200 కిలోమీటర్ల వేగంతోటి గాలులు పెట్టినా ఫరక్ లేదట. అట్లా నిర్మాణం చేసిండ్రు అంటారియేలున్న హిందూ హెరిటేజ్ సెంటర్లా. సుత్తాంటే దునియా అంతా రామమయం అన్నట్టే ఉన్నది కాదనుల్లా, ఏమంటారు? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. నిజమేనల్లా, ఎప్పుడు ఎక్కడ ఏ నిమిషానికి ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. పోయేది పోంగనే నెత్తి మీద విమానం కూలొచ్చు, గుండె కొట్టుకునుడు పిడాత ఆగొచ్చు, తొవ్వ పంటి పోతంటే రోడ్డు గుంగొచ్చు. మొన్నటి సంధి పట్నంలో దంచి కొడుతున్న వానలకు గీడొక్కడు అట్నే అయింది. గోషామహాల్ కాడ కుంగిన రోడ్డు, నాలాల పడ్డ వాహనాలు, నిజాంపేట్ జేఎన్టీయూ రూట్ల కుంగిన రోడ్డు, ట్రాఫిక్ మళ్లిస్తున్న పోలీసోళ్లు, ఇవి పాత ముచ్చట్లు. కానీ ఇట్లా ఎన్ని మాటల గూలినాయో లెక్కలేదు నాలాలు. పాలకులు మారినా పాలన మారినా కూలుడు మాత్రం కామన్. కొత్త ముచ్చటేందంటే బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 1లో కుంగిందో నాలా. అగో పెద్దదే నాలా. నీళ్ల ట్యాంకర్ అంతా ఎడల్పున్నది. 10,000 లీటర్ల నీళ్లు పడతాయట. అందుకేనేమో బరువాసక పిడాత గూలినట్టున్నది రోడ్డు. మరేమనుకుంటాండ్రుల్లా, గంత సుకుమారమైన రోడ్లేయించిరు మన పాలకులు. మహేశ్వరి చాంబర్స్ కాడ అయ్యిందిట్లా. ట్యాంకర్ అవుట్లా ఏం కాలేదు గాని గిదేదో బండో గిండో అయితే గండమే ఉండు. అయినా కూడా డ్రైవరు క్లీనర్ కు గట్టి దెబ్బలే దాకినాయట పాపం. దావకాన్లున్నారు వాళ్ళు. ముచ్చట తెలిసి జీహెచ్ఎంసీ అధికారులొచ్చి ట్యాంకర్ ను బయటికి తీసిండ్రట గాని నాలగుంగుట్ల ట్రాఫిక్ తిప్పలు మోపైనాయి.
అసలుకే పట్నంలో రోడ్డు పని ముంగటేసుకుంటే ఎంత కొడువది. మరి దీని సంగతి ఏం చేస్తారో చూడాలే గాని ఇగో పబ్లిక్ ఈ కుంగుడు చూసిండ్రు కదా, అందుకే వానకాలంలా నా దారి రహదారి అన్నట్టు రయ్యి రయ్యమని షికార్లు కొట్టకుండ్రి. ఏ నిమిషానికి ఏ నాలల పడతారో తెలియదు. మరి జర పైలం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.